హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే దేశీ స్టైల్ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ని చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 నుంచి 3 గరిటెల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక దానిలో ఆనియన్ స్లైసెస్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ స్లైసెస్ని వేసి బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు అన్నిటినీ బాగా వేయించుకోవాలి. దీనిలో ఉన్న క్రంచీనెస్ వల్ల ఈ రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా వేగాక మనం కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ తరుగు ఒక 3 స్పూన్లు, క్యారెట్ తరుగు ఒక 2 స్పూన్లు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 3 స్పూన్ల పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. ఇది మొత్తం హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా అయిపోతాయి. దానిలో ఉన్న క్రంచీనెస్ అనేది పోతుంది. అందుకోసం ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫాస్ట్గా చేయాలి. స్లోగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో చిన్నగా పెట్టుకొని చేస్తే క్రంచీనెస్ రాదండి. సో మీకు బయట స్ట్రీట్ ఫుడ్ స్టైల్ అనే టేస్ట్ రాదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనం ఉడికించుకున్నటువంటి నూడిల్స్ 2 కప్స్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ముందుగానే ఉడికించి చన్నీళ్ళలో స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలి. సో దట్ మనకి ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చేసుకోగలుగుతాం. ఇంకా ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూను, ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడరు, సోయా సాసు 1 స్పూను, అలాగే మన దగ్గర మ్యాగీ శాచెట్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 ప్యాకెట్స్, సాస్, టమాటా కచప్పు అన్నీ వేసుకొని బాగా సాట్ చేసుకోవాలి. వీటిని తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్గా. ఎక్కడ మూత పెట్టి మగ్గించకూడదు, ముద్దలాగా అయిపోతుంది అలా చేస్తే. ఇలాగా మసాలాలన్నీ మొత్తం నూడిల్స్ అంతా పట్టేలాగా సాట్ చేసుకుంటూ ఉండాలి. బాగా సాట్ చేసుకొని ఫైనల్లీ కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనము సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ రెడీ అయినట్లే. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.